హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇది పార్ట్ 1 అండి. అంటే ఇందులో కటింగ్ ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ కటింగ్ కోసం 5 మీటర్స్ వరకు ఒరిజినల్ క్లాత్ అండి. లైనింగ్ వచ్చేసి 4.5 మీటర్స్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి ప్రిల్స్ ఫ్రాక్ అండి. బాటమ్ వచ్చేసి నేను 3 మీటర్స్ పక్కకు తీసేసుకొని 1.5 మీటర్ పైన బాడీకి అలాగే హ్యాండ్స్కి కూడా విడివిడిగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి. అలాగే మొత్తం ఫ్రాక్ పొడవు వచ్చేసి 41 ఇంచెస్ అండి. కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు పైన బాడీ కట్ చేయడం కోసం క్లాత్ని తీసుకున్నానండి. ముందుగా క్లాత్ని మనం ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వాటర్లో నానబెట్టేసుకుని చక్కగా నీట్గా ఆరబెట్టుకోవాలండి. ఎక్కడా ముడతలు లేకుండా ఆరేసుకోవాలండి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు కోరస్ ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోండి. కింద వైపున క్రాసులు ఉన్నాయండి. ఎంతవరకు మనకి క్రాసులు ఉన్నాయనేది చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలండి. దీనికి క్రాసులు ఎక్కువగానే వచ్చినాయండి, కాబట్టి క్రాసుల కోసం నేను ఒక మార్జిన్ వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. అంటే లైనింగ్ కొంచెం క్వాలిటీ తక్కువగా ఉందండి. కొంచెం క్వాలిటీ మంచిదైతే మనకి బాగా క్రాసులు రావు, నీట్గా ఉంటుంది క్లాత్ కూడానండి. ఇప్పుడు పైన బాడీ పొడవు వచ్చేసి 13 అంగుళాలండి. ఖర్చులతో కలిపి నేను 14 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు మనకి ఖర్చులకి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుందండి. దానికోసం నేను 14 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ ఒకేలా ఉంటుందండి. ఫ్రంట్ ఓన్లీ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రమే లోతు తీసుకోవాలి, మిగిలిందంతా కూడా నెక్ కూడా 6 ఇంచెసేనండి. కాబట్టి మనం రెండు ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నేను ఒకసారి 14 అంగుళాలు ఉన్నదా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. చెక్ చేసుకుని 14 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి 30 అంగుళాలండి. 30లో 4వ భాగం 7.5 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే 1 అంగుళం వచ్చేసి డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చులకి మార్కింగ్ వేసానండి. ఇప్పుడు వచ్చేసి నెక్కి షోల్డర్కి కలిపి 5 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసానండి. 2 అంగుళాలకి నెక్ కోసం మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి 6 అంగుళాలకి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఇది 34 చెస్ట్ కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి సరిపోతుందండి, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5కి ఒక మార్కింగు, అలాగే 2 ఇంచెస్కి మార్జిన్కి ఒక మార్కింగ్ అండి. అలాగే నెక్ లోతు వచ్చేసి 6 అంగుళాలు. ఫ్రంట్ బ్యాక్ కూడా 6 అంగుళాలే పెట్టమన్నారండి, కాబట్టి నేను 6 అంగుళాలకి మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటిని కూడా స్కేల్ని ఉపయోగించి వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా నీట్గా చక్కగా సింపుల్గా ఉంటుంది. స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా సరే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. పైన 2 ఇంచెస్ పెట్టాను కదండి, కింద కూడా ఇది స్క్వేర్ నెక్ కాబట్టి అదే 2 ఇంచెస్ పెట్టేసుకుంటున్నానండి. అదే రౌండ్ అనుకోండి, కొంచెం మనం ఒక 6 ఇంచు వెడల్పు పెట్టుకోవచ్చు కింద. ఇప్పుడు చంక రౌండ్ కోసం 1.5కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇది 34 ఇంచ్ కాబట్టి 1.5కి వేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా రౌండ్ని ఇలాగా కలిపేసుకోండి. మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే అలా అయినా చేసుకోవచ్చండి. నాకు ఇది అలవాటే కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నాను. షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ లైన్ కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు డాట్స్ కోసం మనం నడుము లూజు 7.5 పెట్టాం కదండి, 7.5 మధ్యలోకి ఒక మార్క్ వేసుకొని 1 ఇంచుకి అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసేసుకొని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ వరకు కూడా మనం డాట్స్ వేసుకోవచ్చండి. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి
4 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక రౌండ్ సరిపోయిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా జరుపుకుంటూ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీళ్ళ చంక లూజ్ వచ్చేసి 15.5 అండి. 15.5లో సగం 7.5. 7.5 కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. పైన ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను అక్కడ కూడా ఫోల్డింగ్ని ఓపెన్ చేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా చక్కగా చాలా నీట్గా ఉంటుందండి. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ముందు పాత సారీస్ ఉంటాయి కదండి, వాటి మీద ట్రై చేశారనుకోండి, తర్వాత మంచి క్లాతుల మీద ట్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్ని అయితే కట్ చేయట్లేదండి. ఇప్పుడు ఖర్చుల కోసం మనం మార్కింగ్ వేసాం కదా, డాట్స్కి ఖర్చులకి అన్నిటి దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నడుం దగ్గర ఒక 1/2 ఇంచుకి వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి డాట్స్ వరకు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఫ్రాక్ ఫిట్టింగ్ చక్కగా నీట్గా ఉంటుందండి. బాడీ ఫిట్టింగ్ కూడా బాగుంటుందన్నమాట. సైడ్లు జాయింట్ల దగ్గర కూడా చాలా నీట్గా చక్కగా కనపడుతుంది ఫ్రాక్ షేప్. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక చిన్న కట్ ఇచ్చేసుకుంటే మనం ఎక్కడికి నెక్ వెడల్పు అనేది ఐడెంటిఫై ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ స్క్వేర్ నెక్ కాబట్టి నేను మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి కాబట్టి కార్నర్ దగ్గర ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ మార్కింగ్ని మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని కట్ చేసేసుకోండి. ఫ్రంట్ స్క్వేర్ నెక్ అండి, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. ఇక్కడికి మనకి ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా తీయాలనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం కట్ ఇచ్చాం కదండి, 2 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసేసుకోండి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెసేనండి బ్యాక్ కూడాను. ఇక్కడ కూడా 2 ఇంచెసే మార్కింగ్ చేశానండి. వీళ్ళకి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండటం ఇష్టం ఉండదు కాబట్టి నేను పైన 2 ఇంచెసే ఇచ్చాను, కింద కూడా 2 ఇంచెసే ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఆ కార్నర్ దగ్గర రౌండ్గా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ దీనికి ముందు వీడియోస్లో గాగ్రా పైన బ్లౌజ్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ పెట్టాను కదండి, కొంచెం కటింగ్ కూడా అదే విధంగా ఉంటుందండి ఇది కూడాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం పేపర్ పైన ముందుగా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే, వీళ్ళు ప్రిల్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కావాలన్నారండి. పైన కింద కూడా ప్రిల్స్ వస్తాయి, పఫ్ స్లీవ్స్ అనమాట. కింద పట్టీలాగా కూడా ఉంటుంది. దానికోసం మనం నార్మల్గా పేపర్ పైన ఆది ప్రకారం కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి వీళ్ళకి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్కి 1 ఇంచు ఖర్చులకి కలుపుకొని నేను 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకుంటున్నానండి. 34 చెస్ట్ కాబట్టి మనకి 3 ఇంచెస్కి సరిపోతుందండి. 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఆ మార్కింగ్స్ని పొడవుగా మార్కింగ్ చేసేసుకుంటే మనకి మార్కింగ్ వేసుకుంటాకి బాగుంటుంది. చివరి లూజ్ వచ్చేసి చేతి చివరి లూజ్ వచ్చేసి వీళ్ళకి 10 ఇంచీలండి. అందులో సగం 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేశాను. ఇప్పుడు పైన మార్జిన్ లైన్ నుంచి కింద డౌన్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ వేసాం కదా, చేతి లూజ్ని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా టేప్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. చంక లూజు వీళ్ళది మొత్తం 15.5 కదండి, అందులో సగం వచ్చేసి 7.5. అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి. కింద కూడా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని పైన 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. పైన మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి కిందకి వీడియోలో చూపించిన విధంగా డౌన్ చేసుకుంటూ కూడా
మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర మనం స్టిచ్చింగ్ లైను అలాగే ఖర్చులకి మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడికి మార్జిన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ ఇలా పేపర్ పైన కట్ చేసుకుంటే మనకి తర్వాత హ్యాండ్ మోడల్ అంతా కూడా మనకి రెడీ అయ్యాక ఈ ఆదిలోకి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ అనేది పైన ఈ విధంగా ఉంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనిలో కింద పట్టీ కోసం కూడా కట్ చేసేసుకుంటున్నానండి. 2.5 పట్టీ కావాలండి, కాబట్టి నేను ఒక 2.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని స్కేల్తో చివరి కూడా 2.5కి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ చివరి నుంచి చివరికి డ్రా చేసుకుని దీనిని మనం కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైన పేపర్ని మనకి పఫ్ స్లీవ్ కోసం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు పఫ్ స్లీవ్ కటింగ్ కోసం ఆపోజిట్లో కోరాస్ వేసుకుని ఫోల్డింగ్ మన వైపు వేసుకుని 2 హ్యాండ్స్ కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పేపర్ ఉంటుంది కదండి, పట్టీని తర్వాత కట్ చేసుకుందాం. ఈ పై పార్ట్ వచ్చేసి మనకి మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మనం చేసుకోవాలండి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి ఒక మార్జిన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ప్రిల్స్ కింద ప్రిల్స్ వస్తాయండి, పైన కూడా ప్రిల్స్ వస్తాయి. కాబట్టి కింద ప్రిల్స్ కోసం ఇక్కడ ఒక 4.5 అంగుళాలకి ఫస్ట్ ఒక మార్కింగ్ వేసేసుకోవాలండి. అదేవిధంగా పైన కూడా 4.5 అంగుళాలకి ఒక మార్కింగ్ వేసేసుకొని ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కూడా స్కేల్ని ఉపయోగించి కలిపేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేశారంటే చక్కగా చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్. ఇప్పుడు ఆ మార్జిన్ లైన్ దగ్గర నుంచి పేపర్ని మనం ఆది ప్రకారం తీసుకున్నాం కదండి, ఆ పేపర్ని పెట్టేసుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. పేపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. పైన హైట్ వచ్చేసి పఫ్ మనం పైన పెట్టే హైట్ని బట్టి పఫ్ అనేది పైకి బుట్టలాగా లేగిస్తుంది అనమాట. మన దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసి చేసుకోవాలండి. ఇది ఇలా చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం మనం ఒక మార్జిన్ తీసుకున్నాం కదండి స్టిచ్చింగ్ లైన్ కోసం, ఆ స్టిచ్చింగ్ లైన్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ పైనుంచి మనం మామూలుగా హ్యాండ్ని పేపర్ కటింగ్ చేసాం కదండి, దాన్ని ఎక్కడికైతే ప్లేస్ చేసుకున్నామో అక్కడికి పైనుంచి ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ని కూడా పేపర్ కటింగ్ని మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ మార్జిన్ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్కి కలిసేలాగా పెట్టుకుంటే కరెక్ట్గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 4 ఇంచెస్ హైట్ కూడా 4 ఇంచెస్ వచ్చిందండి. ఆ హైట్ని బట్టి మనకి బుట్ట అనేది పైకి నీట్గా లేసినట్టు కనబడుతుంది. కస్టమర్ కావాలి అన్న దాన్ని బట్టి మనం అక్కడ హైట్ అనేది పెంచుకోవాలండి. బాగా పఫ్ కావాలా లేదంటే లైట్గా ఉంటే సరిపోతుందా అడిగి దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి. అలాగే నా ఛానల్లో
బ్లౌజెస్ అన్ని మోడల్స్ కూడా, డ్రెస్సులు అన్నీ కూడా కటింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటానండి. నేను కస్టమర్కి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి నేను కట్ చేసినప్పుడు మీకు వీడియోస్ షేర్ చేస్తానండి. మీకు కనుక యూజ్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనం మార్కింగ్ ఎక్స్ట్రా 4 ఇంచెస్కి పెట్టుకున్నాం కదండి, అక్కడ కటింగు, అలాగే స్టిచ్చింగ్ లైన్ దగ్గర కటింగ్, చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు, ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కరువు తీయటం కోసం ఆ మార్కింగ్ దగ్గర నుంచి మధ్యలోకి ఒక 3/4 ఇంచికి ఒక మార్కింగ్ వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా షేప్ ఈ విధంగా రావాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ వేసుకున్నాక పైన మొత్తానికి ఓపెన్ చేసేసుకోండి. నాకంటే ఇక్కడ అలవాటు కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. పైన 2 పొరలకు మాత్రమే తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. మీరు కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఓపెన్ చేసేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు పట్టీ కోసం మనం ఆల్రెడీ ఎక్కడ క్లాత్ అయితే మనకి సరిపోతుంది అనుకున్నామో అక్కడ మనం ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేసుకుని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. మీకు కటింగ్ వీడియో నచ్చిందో లేదా అనేది నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేశారంటే ఛానల్కి కొంచెం యూజ్ ఉంటుందండి, కాబట్టి లైక్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కాబట్టి పైన ఇది 4 ఫోల్డింగ్స్లో నేను పట్టీని కట్ చేశానండి. రెండిట్లకి విడివిడిగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ కోసం 3 మీటర్స్ పక్కన పెట్టాను కదండి, దాన్ని మొత్తం ఫ్రాక్ పొడవు వచ్చేసి 41 ఇంచెస్ కదండి. 41 ఇంచెస్లో 13 ఇంచెస్ బాడీ పొడవు తీసేస్తే మిగిలింది 28 ఇంచెస్. ఇది లోపల లైనింగ్ కాబట్టి 1 ఇంచ్ తగ్గించి 1 కానీ 2 ఇంచెస్ కానీ తగ్గించి మనం పొడవులు తీసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ని మాత్రం ఒక అసలు పొడవు కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే ఫోల్డింగ్కి మనకి అసలు క్లాత్కి సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా, కాబట్టి నేను మధ్యలోని ఓపెన్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ స్టిచ్చింగ్ చేస్తామండి. కాబట్టి మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. సేమ్ ఇదే విధంగా ఈ లైనింగ్ క్లాత్ని వేసేసి ఒరిజినల్ది కూడా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఆ ఒరిజినల్ క్లాత్ కటింగ్ అనేది చూపించట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. కింద బాటమ్ మాత్రం లైనింగ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.